మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బూరుగుపల్లి గ్రామ శివార్లో చిరుత సంచారం. భయాందోళనలో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం అడవి శాఖకైతే చిరుత వచ్చిందని సమాచారం చేరవేశారు. ఇక్కడికి హుటాహుటిన అడవి అధికారులు అయితే వచ్చారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి వివరాలు మనం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ సాయంత్రం నరసింహ రైతు సాయంత్రం సమయంలో తన బర్ల పాలు వినడానికి వచ్చి రెండు చిరుత పులులు అంటే చిన్న పిల్లలు, ఒక తల్లితో పాటు రెండు చిరుత పిల్లలు వచ్చినట్టు కూడా ఆయన చూసి వెంటనే భయానికి గురి అయి తన ఆత్మరక్షణ కోసం కూడా ఇక్కడ నుంచి పక్కకు పోవడం జరిగింది. అంతలోనే అడవి శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చిన ప్రకారం అయితే ఆ యొక్క రైతు అయితే పూర్తి వివరాలు చెప్పారు. ఇక్కడికి అడవి శాఖ అధికారులు అయితే హుటాహుటిన వచ్చి దాదాపుగా రాత్రి సమయంలో ఆ చిరుత యొక్క అడుగుజాడని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ నైట్ పూట తిరగడం జరిగింది. రాత్రి సమయం కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి సమాచారం కానీ గుర్తింపులు వాళ్ళకి తెలియలేని పరిస్థితి. ఆ రాత్రి అయితే వెతకసాగారు అధికారులు. అయితే ఏం సమాచారం లేకపోవడంతో మళ్ళీ తిరిగి ఎర్లీ మార్నింగ్ వచ్చి కూడా ఇక్కడ దీనికి సంబంధించి బోన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. అధికారులు అయితే ఇక్కడ చిరుతకు సంబంధించిన బోన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ఇక్కడ మార్నింగ్ అయితే ఇక్కడ దీని అంటే చిరుతలు సంచరించిన వాటి యొక్క అడుగులు అంటే చిరుతనా అయినా అనేది కూడా వాళ్ళు కొంచెం అంటే అధికారికంగా వాళ్ళు ప్రూవ్ చేయాలంటే కూడా వాటి యొక్క అడుగులు కూడా గుర్తించాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్టయితే కూడా ఇక్కడ అడుగులు గుర్తించారు. చిరుత పులు సంచరించినట్టు కూడా అడుగులు అయితే ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా మళ్ళీ కూడా ఇక్కడ వ్యవసాయ క్షేత్రం కాబట్టి ఇక్కడ తన యొక్క పశువులు కూడా ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఏ క్షణమైనా రాత్రి కావచ్చు లేకపోతే ఏదో సమయంలో వచ్చి అక్కడ అటాక్ చేసి కూడా అంటే పశువులను కూడా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కూడా ముందస్తుగా అడవి శాఖ అధికారులు అయితే ఇక్కడ బోన్తో పాటుగా ఇక్కడ మోషన్ కెమెరాను అయితే ఇక్కడ ఫిట్ చేశారు. అంటే ఏ క్షణమైనా వస్తుందేమో అని కూడా వాళ్ళు ఒక ముందు జాగ్రత్త అయితే చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అడుగులను అయితే మనం ఆనవాళ్ళు చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ రౌండ్ అప్ చేసి ఆ అడుగులు అయితే మనకు చిరుత సంచరించినట్టయితే మనకు ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి విజువల్లో. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో రైతు ఉన్నాడు, అసలు ఏం జరిగింది అనే విషయం కూడా పూర్తి కూడా ఇక్కడ రైతుని అడిగి మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన రైతు ఇక్కడ నరసింహ అనే వ్యక్తి ఉన్నాడు. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు చెప్పండి. 5:30కు పాలు వెండుతుంది. ఇక్కడ పాలు వెండి గడ్డేసి ఇంటికి పోదామన్న సమయంలో అడిగి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా లేదా చూద్దామని చూసేసరికి అక్కడ వచ్చి పులి పిల్ల కూర్చొని ఉన్నది. ఇది ఏంటి సామె నా ఫ్రెండ్ ఇక్కడనే ఉన్నాడు, పిలిచి చూపించిన ఇది ఏంది అసలు కుందెల లెక్క లేదు, జంగవెల్లి లెక్క లేదు, దేని లెక్క లేదు, ఇది వెరైటీ ఉంది, రౌండ్ ఉంది, ముఖం పెద్దగా ఉందని పిలిచి అడిగితే అమ్మతోడు ఇది పులే, ఇది ఖచ్చితంగా పులి పిల్లల్ని నడివైపోదామని ఇంటికి పరిగెత్తి మా నాన్నకు ఫోన్ చేయగానే వాళ్ళు 10-15 మంది వచ్చారు. వచ్చి ముందుగా వచ్చిన నలుగురికి కనిపించింది. తర్వాత వెనకసేరి ఈ అందరం వెళ్ళిన తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ సొప్పల నుంచి బయటకు వచ్చింది. అది రాత్రి మేడం వాళ్ళకి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వచ్చి ఇట్లా చూసి బోన్ ఇట్లా పెట్టారు. అంటే రెండు చిరుత పులులు అన్నారు, చిన్న 2 పిల్లలు, ఒకటి తల్లి బయటకు రాలే కానీ పిల్లలు అయితే 2 బయటకు వచ్చినాయి. ఇక్కడ దాకా దొడ్డి దాకా వచ్చి అక్కడ పత్తిపిండి పెడతా ఆ స్మెల్ కాడదాకా వస్తున్నాయి, వెనకాలకి వెళ్ళిపోతున్నాయి. మేము బిలో చూడగానే 5:30 ప్రాంతంలో 5:30 ప్రాంతం దాదాపు అంటే గుర్తించి ఆల్రెడీ మనం టీవీలో చూస్తాం, ఫోన్ లో చూస్తున్నాం. నేను ఆల్రెడీ స్పష్టంగా అది పులి పిల్లని ఖచ్చితంగా. మరొక వ్యక్తి ఉన్నాడా? చూసావా? నీవు కళ్ళతో చూసావా? పులి పిల్లలేనా? పులి పిల్లలే. చెప్పండి. అదే నా పాలు వింటుండు. 4 గంటల బల కొట్టుకొచ్చినాం, పాలు అన్ని పిండినాక లాస్ట్ బర్రె పాలు వింటుండు. హౌస్ మీద కూర్చున్నాం. ఆయన మూత్రం మీద ఒక పైప్ పడిపోయి అంతే మళ్ళీ రివర్స్ మళ్ళీ మరినాక సామీటర్ అన్నాడు. ఏంది అనగా అది ఏంది అట్లా అనిపిస్తుంది అన్నాడు. ఆ పైప్ కడిగిన కొంచెం సక్కం పులి పిల్లిని. అది అప్పటికి ఆల్రెడీ ఇంతకు మన ఇక్కడ కాలనీలు తిరుగుతుంటాయి. మేము అప్పుడే అనుకుంటున్నాం పులు తిరుగుతున్నాయి అంటే ఎంతలోనో ఆడ కనిపించింది. కనిపించగానే పాల బాటిల్ అందుకున్నాం. ఇక ఒక్క నిమిషం కూడా లేదు, ఇంటి దగ్గర కూర్చున్నాం. ఇక్కడ అడవి శాఖకు సంబంధించిన అధికారి పద్మ మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మీకు గ్రామస్తులు ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారు? నేను మాకు సాయంత్రం 6 o'clockకి ఇక్కడ బూరుగుపల్లి విలేజ్ లో ఒక చిరుత పులి 2 పిల్లలతో తిరుగుతుందని సమాచారం వచ్చిందండి. వెంటనే సిబ్బందిని తీసుకొని రావడం జరిగింది. మేడం అంటే ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయి? ప్రెసెంట్ అయితే పగ్మాస్ చూస్తున్నాము.
మేబీ అవి చిరుతవి కావచ్చు, డాగ్వి కావచ్చు, మనకు కన్ఫర్మేషన్ అయితే లేదండి. కెమెరా ట్రాప్స్ కట్టించినాము, అట్లనే మనం కేసు కూడా పెట్టినాం ఇక్కడ. అంటే ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకున్నాను మేడం? ముఖ్యంగా సాయంత్రం పూట ఆడవాళ్ళు బయట చైన్లలో తిరుగుతూ ఉంటారు కదండి, కొంచెం సౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. టార్చ్ లైట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇక్కడ సిద్దిపేట రేంజ్ ఆఫీసర్ విక్రముద్దీన్ సార్ సార్ చెప్పండి సార్, అంటే నైట్ కాకుండా ఇప్పుడు మార్నింగ్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎలాంటి ఆనవాళ్ళు కనిపించాయి మీకు? ఇప్పుడైతే ఎలాంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. ఇందాక మీరు కూడా మాతో పాటు వచ్చారు కదా, మేము చూసాం వేలి ముద్రలు, దాని పాద ముద్రలు చూసాము. ఇవాళ మొత్తం నీట్ చేసేసి మళ్ళీ ఇవాళ నైట్ ఏమైనా వస్తుందా అని వెయిట్ చేస్తాము. దానికి మళ్ళా ఒక 3-4 కెమెరాలు ఫిట్ చేసి ఒకవేళ నైట్ మళ్ళీ దాని మూవ్మెంట్ ఏమైనా ఉందా దాని మీద కొంచెం నిఘా వేసి ఉంచుతాము. కొన్ని గ్రామస్తులు మాత్రం కొంచెం తమ జాగ్రత్తలో ఉండాలా. ఒకళ్ళు ఇద్దరు గ్రూప్ గా వెళ్ళమంటున్నాము. దాని తర్వాత కర్రలు పట్టుకొని లేకపోతే ఏమైనా కాగడాలు, టార్చ్ లైట్లు పట్టుకొని తిరిగితే వాళ్ళకు మంచిది అని చెప్తున్నాము. అంటే పూర్తి సమాచారం ఇది పులి అయినట్టుగా ఎప్పటి వరకు చెప్పవచ్చు అవకాశం ఉంది? అది సైట్ అయితేనే గానీ మనం చెప్పలేము, ఎందుకంటే అది సైట్ కావాలా. సైట్ అయితేనే గానీ మనం అది పులి అని మనం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడ సందర్శించారు. పులి వచ్చిన ప్లేస్ కి అయితే రైతు వ్యవసాయ క్షేత్రం వాళ్ళకి అయితే వచ్చి సందర్శించారు. అంటే పూర్తిగా కన్ఫర్మ్ అయితే త్వరలో చెప్తా అనే విషయం అయితే అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.